హలో గైస్ నమస్తే. గీ మంజీరా రివర్‌లో ఎక్కడికించి ఫ్రాగ్‌లూరుతోటి కొర్రమీను పట్టాలి. అందుకే నేను 3 రోజుల నుంచి ఇక్కడ రెగ్యులర్‌గా వస్తున్నా. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రెడ్డి ఖానాపూర్ విలేజ్. మంజీరా నదిపై ఉన్న చెక్ డ్యామ్ దగ్గర ఈ లొకేషన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగుంటది. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కావాలంటే లొకేషన్ కామెంట్‌లో షేర్ చేస్తా. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఈడ నేను అన్ని రకాల చేపలు పట్టినా ఫ్రెండ్స్. అంటే 4 రకాల చేపలు పట్టినా. పాంప్లెట్స్ అండ్ తెల్ల చేపలు ప్లస్ కొర్రమీను అండ్ వాలుగు 4 రకాల చేపలు పట్టినా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న రాడ్ వచ్చేసి ప్యాంథర్ అండ్ రీల్ వచ్చేసి బ్లాక్ మ్యాక్స్ అండ్ ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్ యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు. వీటిని కొన్న వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతుంది గిట. నేను ఫస్ట్ డే వచ్చేసి స్పిన్నింగ్ రీల్ అండ్ నార్మల్ టెలిస్కోపిక్ రాడ్ యూజ్ చేసిన. ఆ రోజు అసలు ఫిష్ రాకపోనికి రీజన్ అవే. అందుకే నేను నిన్న వచ్చేసి ఇవి కొనుక్కొని వచ్చిన. ఫిష్ మిస్ అయిన సీన్ గిట లాస్ట్లో పోస్ట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. అసలు ముచ్చట చెప్పిన మర్చిన ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను లొకేషన్కి డైలీ మార్నింగ్ 6 వరకు వచ్చేస్తున్నా. అందుకే చెవులో కచ్చిప్ కట్టుకున్నా చల్లగా ఉందని. ఫ్రెండ్స్ ఇది దుష్మన్ ఫ్రాగ్, ఇది ఇంత ట్రై చేస్తున్నా. ఫ్రెండ్స్ వాళ్ళకి చేప చాలా మంది అడుగుతారు కొట్టున్నా. హైలైట్ కదా, సూపర్. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పట్టుకోవాలంటే భయం అవుతుంది. దాన్ని నోరు ఎట్టుంది దీనికి. ఇక్కడ సైడ్లో దిగింది, ఇక అది వచ్చి దాన్ని కొట్టినప్పుడు సైడ్లో దిగింది.
పట్టాను కానీ ఇక పట్టుకుంటున్నా గట్టిగా. ఫైనల్లీ గాట్ ఇట్. 3 days ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. త్రీ డేస్ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. 3 days కంటిన్యూగా వచ్చి కొడుతున్నా. ఈరోజు పడింది. బట్ ఏదన్నా పడాను కానీ చిన్న సాటిస్ఫాక్షన్ నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం ఏట్లా గుంజి అది ఉండడం. మనము ఫ్రాగ్ అయ్యేబట్టి ఒక 6 or 10 months అవుతుంది. ఒక్కరోజు స్ట్రైక్ రాలా. 3 days నుంచి వస్తుందని కంటిన్యూగా వస్తున్నా. ఈరోజు ఇది పడింది. కొర్రమీను పడకున్నా కానీ హ్యాపీనే. బయటకైతే లాగిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత చిన్న చేపకే ఇంత కింద మీద పడ్డా అంటే ఇంకా పెద్దది కొడితే నా పరిస్థితి ఏంది? Finally, I got this. Yahoo! How is this? Today is I am more happy. Hi guys. చాలా బాగుందిగా. ఇక సంచి తీసుకొస్తాను, వెయిట్ చేయి. నీళ్ళల్లో ఇడిపించుకోలేదా? ఇడిపించుకున్నావా? దుంకపోతుంది ఇప్పుడు దుంకు. ఫ్రెండ్స్ సూపర్ కదా. ఎంత ట్రై చేస్తున్నా తెలుసా ఈ రివర్లో పట్టాలని. 3 days కానీ కంటిన్యూగా వస్తున్నాయి ఇక్కడికి. ఈరోజు పట్టిన. సూపర్ కదా. ఆసమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా హార్డ్ వర్క్కి మీరు ఇచ్చే లైకే మోర్ దెన్ బూస్ట్.
ఇది ఫస్ట్ డే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ స్టిక్ అండ్ ఈ రీల్తో యూజ్ చేసిన ఫిష్ పడింది, కానీ లేపితే అసలు రాడ్ తోటి అసలు లేవలే, గుంజితే రీల్ కూడా తిరగలేదు. నేను వెనక నిలిపోయా, అప్పటికే తాడు అందులో తట్టేసరికి ఫిష్ ఊడిపోయింది. ఆ రోజు నేను అండ్ మా బొమ్మది శివ కలిసి వచ్చాం ఫ్రెండ్స్, అందుకే ఇద్దరం ఉన్నాం. ఈ కెమెరా మూవ్ అవుద్ది, అందుకే థర్డ్ డే వచ్చేసి నొక్కనే వచ్చినా కాబట్టి ట్రైపాడ్ పెట్టుకొని షూట్ చేసిన. అలా మిస్ అయింది ఫ్రెండ్స్, అందుకే ఖచ్చితంగా ఇక్కడ పట్టాలంటే కంటిన్యూగా వస్తున్నా. బట్ ఈరోజు అయితే 2 పడ్డాయి ఫ్రెండ్స్. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఏం చేస్తున్నారు బిడ్డోళ్ళు? ఆడుకుంటున్నారు. కూల్ కూల్ కూల్, మెల్లగా చెప్పండి. గైస్ బాయ్, వెళ్తున్నాను ఇంకా. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే నేను ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు 3 days ట్రై చేయంగా ఈరోజు 2 పట్టినా. సో ఇలాంటి మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మీరు ఇస్తేనే నాకు బూస్ట్ తోటి నేను రెగ్యులర్గా వెళ్ళాలని ఇంకా ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.